హాయ్, వెల్కమ్ టు మొబైల్ వరల్డ్. డీసీ రీడింగ్ వచ్చేసరికి 0.121 అంటే 1 అంటే అటు ఇటు 130 దాకా వస్తుంది రీడింగు. ఇది పోకో X3 Pro డెడ్ మొబైలు. ఇది డెడ్ కండిషన్లో మనకు వచ్చింది. అయితే ఫస్ట్ వచ్చేసరికి దీనికి గ్లూ కటింగ్ చేసుకోవాలండి. ఇది గ్లూ ఐసీ కాబట్టి బ్లాక్ గ్లూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే గ్లూ కటింగ్ వచ్చేసరికి వారు హీట్ వచ్చేసరికి 270 280 అలా పెడుతుంటారు. అలా పెట్టడం ద్వారాగా మొబైల్ పక్కన ఉంటున్న కాంపోనెంట్స్ అవి కదిలే ఛాన్సెస్ ఉంటాయి. కనుక 330 340 అనేది అది చాలా బాగుంటుంది. కాంపోనెంట్స్ కూడా ఎలాంటి డ్యామేజెస్ ఉండవు, కదలవు. రెండోది సరికి CPU కూడా మనం రిమూవ్ చేసేటప్పుడు ఈ CPU రిమూవ్ చేయడానికి వాడేటటువంటి హీట్ వచ్చేసరికి 360 355 360 లేదంటే 365 కూడా వాడొచ్చండి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అదేవిధంగా ఎయిర్ వచ్చేసరికి 4 5 6 ఈ రేంజెస్లో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఆ ఐసీకి అదేవిధంగా ర్యామ్కి అంటే CPUకి ర్యామ్కి చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం దాన్ని అలాగా బ్లేడ్ చిన్నగా పంపించాలి. అయితే దాని మీద బలం అయితే చూయించకూడదు. అది కొంచెం లెడ్ ఎప్పుడైతే కరుగుతుందో ఆటోమేటిక్గా ఫ్రీగా వచ్చేస్తుందండి. తర్వాత మరలా అదే టెంపరేచర్లోనే మనం మెయింటైన్ చేస్తూ చిన్నగా CPUను కూడా మనం రిమూవ్ చేసుకోవాలండి. ఈ CPU రిమూవ్ చేస్తున్నప్పుడు మనకి సైడ్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎటుపక్క నుండి లేపితే మనకి కొంచెం కాంపోనెంట్స్ అనేటటువంటివి డ్యామేజ్ అవ్వకుండా అవి కదలకుండా ఉంటాయో చూసుకోవాలండి. బలవంతంగా కానీ మనం అలాగా ప్రెస్ చేసి గట్టిగా కానీ అంటే మాత్రం ఆ CPU ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకేంటంటే ఫ్రీగా బ్లేడ్ అనేటటువంటిది కిందకి ఫ్రీగా మూవ్ అవ్వాలి. అప్పుడే మనకి ఎక్కడ ఒక ట్యాప్ కూడా డ్యామేజ్ కాకుండా ఆ విధంగా ఫ్రీగా CPU రిమూవ్ అవుతుందండి. ఎప్పుడైనా సరే మనం చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మనం PPD పేస్ట్ తీసుకోవాలండి. PPD పేస్ట్ 180 PPD పేస్ట్ తీసుకొని ఈ షాలింగ్ రాడ్ వచ్చేసరికి మనం 380 కానీ 400 కానీ ఆ విధంగా పెట్టేసుకోవచ్చు అండి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 400 పెట్టుకున్నా కానీ పెట్టి వెంటనే మనం అక్కడ ఉన్నటువంటి సైడ్స్ కాంపోనెంట్స్కి తగలకుండా షాలింగ్ రాడ్ని ఒకవైపు అంటే కొంచెం లైట్గా బెండ్ చేసినట్టుగా ఉండాలి. బిట్ అది నైఫ్ బిట్ అండి. దాంతో జాగ్రత్తగా వేరే కాంపోనెంట్స్కి దేనికి తగలకుండా అది ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుందండి. దేనికి తగలకుండా అలా తొందరగా చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తారులే కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ లేనటువంటి వారు జాగ్రత్తగా స్లోగా చేసుకుంటే బెటర్. కనుక మీరు అది చేస్తున్నప్పుడు పక్కన కాంపోనెంట్స్ ఏమైనా లేసిపోతున్నాయా లేకపోతే ఏమైనా మిల్ట్ అవుతున్నాయో చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. అలా చేయటం ద్వారా మనం వర్క్లో సక్సెస్ని చూస్తామండి జాగ్రత్తగా చేయడం ద్వారాగా. అదేవిధంగా ఇప్పుడు దాంతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనము ఈ CPUను క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. కింద ట్యాప్స్ ఎక్కడ కూడా పోకుండా చూడాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది డీషోల్డరింగ్ వైర్ విక్ అండి. ఇది వచ్చేసరికి బ్రాండెడ్ అంటే మెకానిక్ కానీ సమ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అలాంటివి వాడడం ద్వారా మనకేమవుతుందంటే కింద ఉన్నటువంటి ఆ లేయర్స్ ఏవైతే ఉన్నావో ఆ ట్రాక్ ప్యాడ్స్ ఏవి కూడా నీకు పాడవకుండా జాగ్రత్తగా వస్తాయండి. దాన్ని కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే చాలా బలం పెట్టేసి దాని కింద రుద్దుతూ ఉంటారండి. ఎప్పుడైనా దాన్ని కింద మనం క్లీన్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా డీల్ చేయాలండి. అప్పుడే ప్యాడ్స్ అన్నీ కూడా కరప్ట్ అవ్వకుండా ఉంటాయి. ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పాడవకుండా ఉంటాయి. అయితే మనం వర్క్ చేస్తున్నాం కానీ ఎలాగ పడితే అలాగ చేయడం దాని ద్వారా ఏంటంటే మనం తీసుకున్న కంప్లైంట్స్కి చేయకపోగా తర్వాత దానికి నానా విధాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కనుక అలా చేయకూడదండి. జాగ్రత్తగా చేయాలి వర్క్ ఎప్పుడైనా సరే. అందుకనేసే మీకు ఈ వాయిస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రీషోల్డింగ్ వైర్ విక్ తీసుకొని చాలా అంటే మనం ఫస్ట్ పెట్టి వెంటనే కదిలించకూడదండి. ఎప్పుడైనా సరే షోల్డింగ్ రాడ్ పెట్టి కొంచెం ఆ విక్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మాత్రమే ఆ షోల్డింగ్ రాడ్ అవి రెండు కలిపి కదిలించాలండి. ఆ తర్వాత గ్లూని మనం జాగ్రత్తగా అలా కదిలించి చూసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం దీనికి సంబంధించి మనం ఏదైతే లిక్విడ్ వాడుతుంటామో ఆయిల్ ఆ PCB క్లీనర్ని తీసేసుకొని దాని ద్వారా మొత్తం బ్రష్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. మ్యాక్సిమం దాంతో పోయినంత వరకు పోతుంది. కొంతమంది బ్రష్తో కాకుండా ఏంటంటే కాటన్ ద్వారాగా లేకపోతేనేమో ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి వాటి ద్వారా కూడా
క్లీన్ చేస్తూ ఉంటారు. అయితే ఇయర్ బడ్స్ ద్వారా క్లీన్ చేసినా కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా కాటన్ ద్వారా క్లీన్ చేసినా కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడైనా బోర్డు మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని చేస్తూ ఉండటం ద్వారా ఏంటంటే మనకు వర్క్ ప్రోగ్రెస్ అనేది సరిగ్గా ఉంటుందండి. అది ఎలాగ పడితే అలాగ అంతే చెత్తగా ఉంచి అలాగనే మనం చేస్తూ ఉండాలి. కొంచెం ఆయిల్ అయిపోతుందనో లేకపోతే మనం కొన్ని పొదుపు విషయాల గురించి ఆలోచించుకుంటే వర్క్లో సక్సెస్ ఎప్పటికీ చూసుకోలేమండి. ఎందుకంటే మనం ₹1 తీసుకుంటున్నప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి కనుక మనం జాగ్రత్తగా చేయాలండి. అదేవిధంగా ఈ సైడ్స్ కొంత మిగిలిపోయినటువంటి గ్లూ ఏదైతే ఉన్నదో దానికి కూడా ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటామండి. దానికి ఆ సైడ్ గ్లూ కటింగ్ చేసుకోవడానికి మనం యావరేజ్ చూసుకున్నా కానీ 280 to 300 ఈ మధ్యలో పెట్టేసుకొని ఎయిరు మన ఇష్టం అండి. ఎయిర్ వచ్చేసరికి 3, 4, 5, 6 అదేవిధంగా లేదంటే 2 కూడా పెట్టుకోవచ్చు అండి. వాడేవాళ్ళు వాళ్ళ ఇష్టం. ఎయిర్ అనేది కొంచెం తక్కువగా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆ టెంపరేచర్ అనేది అంత ఫోర్స్గా రాదు. అందుకనేసి నేనైతే కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాను. అంటే మరీ ఓవర్గా పెట్టను. అది కూడా ఏంటంటే 3 or 4 లేదంటే మహా అయితే 5 పెట్టుకుంటామండి. ఈ విధంగా ఆ టెంపరేచర్లు ఎయిర్ ఆ విధంగా మెయింటైన్ చేయడం ద్వారా మాత్రమే కొన్ని బోర్డులు ఉబ్బకపోవడం, రెండోదోసరికి కింద ఇంటర్నల్గా ఉంటున్నటువంటి ఆ ట్రాక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నావో ఆ ట్రాక్ కూడా ఏది కూడా డ్యామేజ్లు అవ్వండి. చూడండి, ఒకదానికొకటి ఎక్కడ కూడా మిల్ట్ అవ్వవు. కాకపోతే నేను అలా కదిలిస్తూ అలా దాన్ని గీకుతూ ఉన్నప్పుడు బోర్డుని ఇక్కడ ఉన్నటువంటి కింద లేయర్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోతాయేమో అని అన్నట్లుగా మీకు అనిపించవచ్చు. కానీ నేను చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నాకు ఇంచుమించుగా ఈ షాలింగ్ రాడ్తోని వీటితో వచ్చేసరికి 20 years దాకా ఎక్స్పీరియన్స్ ఉందండి. కనుక నాకు ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేటటువంటిది నాకు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి నేను అలా చేస్తాను. అయితే కొత్తగా నేర్చుకునేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం స్లోగా చేయడం అనేది మీకు మంచి ఆప్షన్ అండి. ఎప్పుడైనా కానీ ఏంటంటే జనరల్గా ₹10, ₹15, ₹20 మనకి ఈ విక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి బయట, ఈ రీషాల్డింగ్ వైర్ విక్లు. అయితే ఈ డీషాల్డింగ్ వైర్ విక్లు ఈ జనరల్ వాడడం ద్వారా ఏంటంటే నీకు సరిగ్గా అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదండి. ఇప్పుడు చూడండి, మనం ఫైనల్గా ఏంటంటే మరలా ఇంకొకసారి విక్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటున్నామండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా సరే మిస్ అయినటువంటివి ఏవైనా ఉన్నట్లయితే అది గ్లూ కావచ్చు, లేకపోతే లెడ్ కావచ్చు, అదంతా కూడా ఒక లెవెల్గా వస్తుందండి. మనం చేస్తున్నప్పుడు మొత్తం ఒక లెవెల్లో ఉండాలి. అది వర్క్ కరెక్ట్గా కింద సిపిలో ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఒక లెవెల్లో చేసుకున్న తర్వాత మనం ఫైనల్గా ఏంటంటే ఈ లిక్విడ్ ఏదైతే ఉన్నదో మనం ఏదైనా సరే అంటే మీరు ఎన్సీ టిన్నర్ కొంతమంది వాడేటటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా పీసీబీ క్లీనర్స్ కూడా కొంతమంది వాడే వాళ్ళు ఉంటారు. అయితే పీసీబీ క్లీనర్ ఐసోప్రోపైడ్ ఆయిల్ కానీ ఇలాంటివి ఏమైనా వాడినట్లయితే వాటి ద్వారా దేంతో ఒకదాంతో మనం క్లీన్ చేసుకోవాలండి. అలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అయితే ఎక్కువగా ఏంటంటే ఎన్సీ టిన్నర్ అనేటటువంటిది ఏమవుతుందంటే నీకు కొంతవరకు డ్రై అవ్వదు. అదే కానీ ఇప్పుడు మెకానిక్ కానీ ఇలాంటివి వచ్చినాయి కాబట్టి ఆ టిన్నర్స్ వచ్చేసరికి క్లీనర్స్ తొందరగా మనకి డ్రై అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా తేమ అనేది మరలా కనపడకుండా ఉంటుంది. అలా మనం క్లీన్ చేస్తున్నప్పుడు నీట్గా మొత్తం మనకు అవుట్పుట్ అనేది నీట్గా కనిపించేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం ఏం చేస్తుంటే క్లీన్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ అలాగనే వదిలేస్తూ ఉంటాం. ఇదిగోండి, ఫైనల్గా మరలా క్లాత్ పెట్టేసి ఒకసారి మరలా క్లీన్ చేసుకున్నాం. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఐసీ ఏవైతే ఉన్నదో మనం రిమూవ్ చేసినటువంటి ఐసీ దానికి కూడా మనము ఇలా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దానికి ఆ పేస్ట్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసిన తర్వాత షాలింగ్ రాడ్ని అలా లైట్గా ఒకవైపు బెండ్ చేసినట్లుగా ఉండి దాన్ని అలా చాక్తో కట్ చేసినట్లుగా మనం టెంపరేచర్ 380 పెట్టుకొని ఆ విధంగా కట్ చేసుకుంటూ పోయినట్లయితే 300 అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 380 అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే 400 అయినా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు దానికి. కాకపోతే ఏంటంటే మనం చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆ షాల్డింగ్ రాడ్ టిప్ ఏదైతే ఉన్నదో అది ఐసీకి గీతలు పడకుండా కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే అవి గీతలు పడి ఒకదానికి ఒకటి మెల్ట్ అవ్వకుండా అది జాగ్రత్తగా మనం కట్ చేయాలండి. మనం ఏంటంటే వర్క్ చేస్తున్నే కొద్దిగా మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనం చేసేటటువంటి వర్క్లో మనకు అవుట్పుట్ అనేది దానికి తగినట్లుగా వస్తుందండి. నేను ముందుగా పై వైపు ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే అక్కడ మనకి కూర్చోడానికి అంటే ఆ ఐసీ హోల్డర్లో కూర్చోడానికి సరిగ్గా ఇది లేదు కాబట్టి నేను ట్వీజర్ పెట్టి అలా పట్టుకొని దాని మీద అలా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు మరలా ఏం చేస్తానంటే శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే దాన్ని మరలా డీషాల్డింగ్ వైర్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసేసుకొని మనం శుభ్రంగా మరలా ఒకసారి లైట్గా పైన క్లీన్ చేసుకుంటే అప్పుడు ఫ్లాట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం పీసీబీ హోల్డర్లో ఐసీని తిరగదిప్పేసి మరలా అంటే దాన్ని
బ్యాక్ సైడ్కి మరలా తిప్పేసి కింద ఉన్నటువంటి పార్ట్ని పైకి తిప్పేసి జాగ్రత్తగా మరలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది ఆ విధంగా మనం ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి. ఎప్పుడైనా సరే మనం క్లీన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఆ షోల్డింగ్ రాడ్ ఏదైతే ఉన్నదో ఆ షోల్డింగ్ రాడ్ విక్కు 2 ఒకే టెంపరేచర్లో హీట్ అవ్వాలండి. కొంతమంది ఏం చేస్తుంటారు, జస్ట్ ఇలా నిలబెట్టినట్లుగా ఆ షోల్డింగ్ రాడ్ని పెడతారండి. అంటే నిలబెట్టినట్లుగా ఉంచినప్పుడు నీకు ఆ విక్కి హీట్ రాదు, ఆ బోర్డు మీద కూడా హీట్ రాదండి. షోల్డింగ్ రాడ్ వాడేటప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, స్ట్రైట్గా ఒకే విధంగా ఉంచినప్పుడు ఆ పదును మాత్రమే తగిలితే సరిగ్గా హీట్ అవ్వదండి. కొంచెం లైట్గా బెండ్ చేసినట్లుగా ఉంటే కొంత పార్ట్ అనేది ఎక్కువగా మెటల్ అనేది దానికి తగిలినప్పుడు ఆ విధంగా అయితే బాగా నీట్గా హీట్ అవుతుందండి. మనం కరెక్ట్గా దీనిలో ఐసీ హోల్డర్లో ఇది ఐసీని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనం ఈ ఫ్లెక్స్ పేస్ట్ ఏదైతే ఉందండి ఆ ఫ్లెక్స్ పేస్ట్ మనం యూజ్ చేసుకోవాలండి. ఆ ఫ్లెక్స్ పేస్ట్ అనేది యూజ్ చేసుకున్న తర్వాత మనం ఆ షోల్డింగ్ రాడ్ ఏదైతే ఉందో ఆ షోల్డింగ్ రాడ్ తీసుకొని మనం నీట్గా గ్లూ క్లీన్ చేసుకోవాలండి. ఇలా గ్లూ క్లీన్ చేసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి కింద వైపు ఉంటుంది కాబట్టి ఇదే మెయిన్ పార్ట్ కాబట్టి ఇందులో ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా కానీ మనం కస్టమర్కి ఇక మొబైల్ తిరిగి రన్నింగ్లో ఇవ్వలేనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండడం అనేది మంచి పద్ధతి అండి. ఎందుకంటే మనకి వచ్చి రానటువంటి పరిస్థితులను బట్టి మనం తొందరగా చేయాలి, నేను తొందరగా చేయాలని చూడడం కంటే కూడా జాగ్రత్తగా చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఒక అడావుల్లో పడి తొందరగా చేసి మరలా దాన్ని రిపీట్గా ఆ వర్క్ చేసే కంటే కూడా ఒక్కసారి ఒక 10 నిమిషాలు టైం ఎక్కువ పట్టినా కూడా నీట్గా చేయడం ద్వారాగా మనకి సక్సెస్ రేట్ అనేది 99% ఉంటుందండి. ఎప్పుడైతే మనం కంగారు పడి తొందరగా చేయాలి అని అనుకునేటటువంటి పరిస్థితులు, ఇవి ఛార్జింగ్ కనెక్టర్లు కాదు కాబట్టి ఇది ఐసీ వర్క్ కాబట్టి మ్యాక్సిమం సరికి మనం తొందరగా వర్క్ చేయడం కంటే కూడా జాగ్రత్తగా చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ పాపం ఎంతో వాళ్ళు ఖర్చు పెట్టి కొన్నటువంటి మొబైల్ మన చేతికి ఇస్తారండి. మనం ఏం చేస్తుంటామంటే దాన్ని కంగారు పడి దాన్ని నాశనం చేస్తూ ఉంటామండి. ఎందుకంటే మనం రోజుకొసరికి 4-5 చేయాలనేటటువంటి ఆతృత. అలా కాదండి, ఫస్ట్ మనకి రోజులో సక్సెస్ మనం వర్క్లో కూర్చున్న ప్రతి మొబైల్ మనకి సక్సెస్ వచ్చిందా లేదనే దాన్ని ఎప్పుడైనా టార్గెట్ పెట్టుకోండి. 4 చేసాం, 4లో 2 ఫెయిల్యూర్ వచ్చినాయి, అందులో 2 సక్సెస్ వచ్చినాయి అని కాదండి. 3 చేసినా కానీ 3 సక్సెస్ వచ్చేటట్లుగా చూసుకోండి. అదే టైమింగ్లో 3 చేసుకున్నా మనకు సక్సెస్ అనేది ముఖ్యం కదండి. అది మధ్యలో ఉన్నటువంటి ఆ కెపాసిటీలు ఏవైతే ఉన్నాయండి ఆ క్యాప్స్ మనకి ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదండి. అయితే నేనైతే మాత్రం అవి మ్యాక్సిమం పోకుండానే ట్రై చేస్తున్నానండి. అయితే ఆల్రెడీ ఒకటి పోయింది, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ 4 పోయినా కూడా మనకి దానివల్ల పెద్ద నష్టమే ఉండదండి. అయితే ఈ కెపాసిటీలు ఏవైతే ఉన్నాయో వాటి సైడ్స్ కూడా మనం గ్లూ చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. నేను ఆ కెపాసిటర్ల మీద దాని మీదనే షోల్డింగ్ రాడ్డు అలా క్లీన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ మీకు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి మెటల్ ఏదైతే ఉన్నదండి అది కరెక్ట్గా నేను అనుకున్న ఏరియాలో మాత్రమే తగులుతూ ఉంటుందండి. ఎందుకంటే అంత జాగ్రత్తగా చేస్తూ ఉంటుంటాం కాబట్టి అది ఎక్స్పీరియన్స్లో మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని ఏంటంటే మరలా తీసుకొని ఐసీ జాగ్రత్తగా క్లీన్ చేసుకొని దానికి మరలా మనం ఆ వేస్టేజ్ కొంత అది ఉంది కదండి, ఆ వేస్టేజ్ ఆ బ్లాక్ ఉన్నటువంటి పేస్టు దాని మీద ఉన్నటువంటి డస్ట్ అది మొత్తం పోయిందాక నీట్గా ఐసీని క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడే చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు పిసినారితనం చూపిస్తూ ఉంటారు. అంటే పిసినారితనం అంటే ఆయిల్ అయిపోతుందేమో, లేకపోతే 4 సార్లు పేస్ట్ చేసి రుద్దితే వర్క్ ఇది అయిపోతుందేమో అని. ఎందుకంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా నీట్గా ప్రతి ట్యాప్ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ డాట్స్ ప్రతిదీ కూడా నీట్గా ఉంటే మాత్రమే మనకు రీబాలింగ్ అనేటటువంటిది కూడా ప్రతి బాల్ నీట్గా రీబాల్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే సరిగ్గా రీబాల్ అవుతుంది. ఒక్కొక్కరు ఏం చేస్తుంటారంటే రీబాలింగ్ చేసిన తర్వాత మరలా చేస్తుంటారు, అవి అంటుకోవట్లేదని ఇలా చెప్తూ చాలా కంప్లైంట్స్ నేను చాలాసార్లు విన్నానండి. నాకు ఐసీకి ఇలా నాకు ఈ రీబాలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఐసీకి అంటుకోవట్లేదన్నని చాలామంది తీసుకొచ్చి నా దగ్గరకు మరలా వాళ్ళు ఎక్కడో నేర్చుకొని వచ్చినటువంటి వారేనండి, మరలా నాకు అంటుకోవట్లేదు ఐసీకి అనేసి చెప్పి మరలా నాకు రీబాలింగ్ చేయమని ఇస్తూ ఉంటారండి. అయితే నేనైతే అందరికి ఒకటేనండి నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే, మనం ఎప్పుడైతే మొబైల్ని క్లీన్ చేస్తుంటామో ఐసీని, ఆ ఐసీ క్లీనింగ్ చేసేటప్పుడు ఐసీ కింద ఇన్నర్ బోర్డు కావచ్చు, ఐసీ కావచ్చు, ప్రతి ట్యాప్ కూడా మనకి డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ అవ్వాలండి.
అయితే ఆ క్లీనింగ్ మనం ఎంత జాగ్రత్తగా చేస్తే మొబైల్లో మనం అవుట్పుట్ అనేది అంత సక్సెస్ని చూస్తామండి. అయితే చాలా వరకు అందరూ ఏంటంటే హడావుడిగా చేస్తూ ఉంటారు. అలా చేయొద్దండి, అది పొరపాటు. ఎప్పుడైనా కానీ ఒక మొబైల్ మనం తీసుకుంటే దానిలో 99% మనం వర్క్ చేసేటట్లుగా ఉండాలండి. మనం ఏం చేస్తామంటే కొద్దిగా చేసేసి వదిలేసి ఆ వర్క్ పట్ల మనకి సరైనటువంటి అవగాహన లేనటువంటి వారుగా మనం చేస్తూ ఉంటాం. దాని ద్వారా కస్టమర్ లాస్ అవుతాడు. అదేవిధంగా మనం కూడా దాని నుంచి కొంత టైం అనేది లాస్ అవుతాం. కనుక ఈ విషయాలు మనం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు మనం క్లాత్ పెట్టి మరలా తూడ్చుకున్న తర్వాత కూడా మనకిప్పుడు ఐసీకి సంబంధించినటువంటి బ్రష్ ఒకటి ఉంటుందండి. దీన్ని CPU క్లీనర్ బ్రష్ అంటారండి. ఇది కొంచెం మెటల్గా ఉంటుంది. కాకపోతే దీన్ని మనం క్లీన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలండి. ఎలా పడితే అలా క్లీన్ చేయకూడదు. ఎందుకంటే ఐసీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. నేనైతే అందరైతే మామూలుగా క్లీన్ చేస్తారండి. నేను ఆయిల్ వేస్తూ క్లీన్ చేస్తానండి. ఆయిల్ వేస్తూ క్లీన్ చేస్తే నాకు దాని రిజల్ట్ అనేది అర్థమవుతుంది కాబట్టి అలా ఆయిల్ వేసి క్లీన్ చేయడం ద్వారా తొందరగా నీట్గా అయిపోతుంది. దానిలో ఏమన్నా చిన్న రజన్ లాంటిది ఏదన్నా వేస్టేజ్ ఏదన్నా కానీ నీట్గా క్లీన్ అయిపోతుందండి. అలా మనకి క్లారిటీగా మనకి అందులో మైక్రోస్కోప్లో చూసినప్పుడు కానీ మామూలుగా చూసినప్పుడు కానీ అది షోల్డరింగ్ అవుతుంది అంటే రీబాలింగ్ చేసినప్పుడు దాని మీద ఆ లెడ్ అనేటటువంటిది కరెక్ట్ కూర్చుంటుంది, దానికి అంటుకుంటుంది అనేటటువంటి ఒక అవగాహన అనేది మనకు రావాలి. అప్పుడు దాకా క్లీన్ చేసుకొని ఆ తర్వాత రీబాలింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం మరలా ఐసీని ఆ బోర్డు మీద ఇన్సెట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే అండి, ఫ్లక్స్ పేస్ట్ ఏదైతుందో ఆ ఫ్లక్స్ పేస్ట్ని దాని మీద మెయిన్ బోర్డు మీద కొంతవరకు అలా అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత దాన్ని మనం సాధ్యమైనంత వరకు ఏంటంటే కింద ఆ ఏరియా మొత్తం కొంచెం దాన్ని బ్రష్తో కావచ్చు లేకపోతే ఏలుతోనైనా పర్లేదండి, దాన్ని కొంచెం రుద్దితే బెటర్గా ఉంటుంది. అయితే నేనైతే రుద్దట్లేదు, ఎందుకంటే అది కొంచెం లిక్విడ్గా ఉంది కాబట్టి పెద్ద అవసరం లేదండి. ఇప్పుడు నేను ఐసీ కూర్చోబెట్టడానికి వచ్చేసరికి మ్యాక్సిమం నేను వచ్చేసరికి 355 వాడుతున్నానండి టెంపరేచరు. ఈ 355 టెంపరేచర్ అనేటటువంటిది కూడా ఎక్కువగా ఐసీ కూర్చోబెట్టేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటామండి. ఎందుకనంటే ఏ రోజు సరికి స్టార్టింగ్లో కొంచెం తక్కువగా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఎయిర్ అనేది చాలా తక్కువలో పెట్టుకోవాలండి. అంటే 3 or 4 పెట్టాలండి. 3 or 4 పెట్టేసుకొని మనకి ఈ సైడ్ ఐసీ కూర్చోబెడుతున్నప్పుడు కూడా సైడ్స్ మార్కింగ్లో మనం కొంచెం అటు ఇటు కరెక్ట్గా చూసుకొని కూర్చోబెట్టాలండి. కొంచెం అటు ఇటు కొద్దిగా అటు ఇటుగా ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దానివల్ల మనకేం జరుగుతుందంటే హీట్ అయినప్పుడు ఐసీ కూర్చునేటటువంటి పరిస్థితి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకంటే మనం కొంచెం ఐసీ పర్లేదు, కొంచెం లెడ్ కర్రీ కొద్దిగా కూర్చుంటుంది అని అనుకున్న సమయంలో కొద్దిగా ఎయిర్ ఎక్కువ పెట్టేసి మనం ఐసీని కానీ కూర్చోబెట్టినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా ఐసీ అనేది కరెక్ట్గా సిట్ అవుతుందండి. ఎందుకంటే ఐసీ సిట్ అయినట్లు మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఐసీ కదులుతుంది కొంచెం మనం పక్కకు కానీ ఫస్ట్ కూర్చోబెట్టినప్పుడు అప్పుడు ఎయిర్ బెంచి హీట్ కొడుతున్నాయి కొద్దిగా కింద ఉన్నటువంటి ఫ్లక్స్ పేస్ట్ ఏదైతుందో ఐసీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఆ బాల్స్ అన్నీ కూడా రౌండ్గా వచ్చి కొంచెం ట్రావెల్ చేస్తుంది, కొంచెం పక్కకు ఉన్నది కూడా కొద్ది కదిలి అప్పుడు ఏం చేస్తుందంటే కరెక్ట్గా ఐసీలో కూర్చుంటుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే CPU కూర్చోబెట్టిన తర్వాత USB పోర్ట్ పెట్టుకోవాలండి. సిస్టాన్ని కనెక్ట్ చేసుకొని దాని మోడెం అది ఏదైతే ఉందో పోర్ట్ చెక్ చేసుకోవాలి. MTK అయితే MTK, క్వాల్కమ్ అయితే క్వాల్కమ్. నేను చెక్ చేశాను, పోర్ట్ ఓకే అయింది. ఆ తర్వాత ర్యామ్ ఇన్సెట్ చేశానండి. ర్యామ్ ఇన్సెట్ చేసినప్పుడు కూడా అదే టెంపరేచర్ అనేది వాడాను నేను. అయితే ఫ్లెక్స్ పేస్ట్ కొంచెం దాని మీద రీవాలింగ్ చేసినప్పుడు వేసాను కాబట్టి పెద్దగా వేయలేదు. ఆ తర్వాత మరలా ఫైనల్గా అయిపోయిన తర్వాత కూడా మనం ఫ్లెక్స్ పేస్ట్ అనేది దిగేసి ఓకే అయిపోతుందండి. ఆ తర్వాత మొబైల్ 100% ఇదిగోండి ఈ విధంగా మొబైల్ ఆన్ అయింది. ఎందుకంటే మనం వర్క్ చేసినప్పుడు 99% కూడా సక్సెస్ అనేది రావాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా